నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. విభిన్న చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ నటుడిగా భిన్నమైన పాత్రలతో అలరించిన నటుడు చంద్రమోహన్ ఇక లేరు. కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో 1942 మే 23న జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మళ్లంపల్లి చంద్రశేఖరరావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి కొన్నాళ్లు ఏలూరులో పనిచేసిన ఆయన సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్లారు. 1966లో వచ్చిన రంగుల రాట్నం చిత్రంతో వెండి తెరపై అరంగేట్రం చేసిన ఆయన తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. తొలి చిత్రమే సూపర్ హిట్ కావడంతో అనేక చిత్రాల్లో అవకాశాలు అందుకున్నారు. తెలుగు సహా పలు తమిళ సినిమాల్లో నటించిన చంద్రమోహన్ 16 ఏళ్ల వయసు సిరిసిరి ముబా చిత్రాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. 1987లో చందమామ రావే సినిమాకు ఉత్తమ హాస్య నటుడు, 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. చివరగా 2017లో ఆక్సిజన్ సినిమాలో కనిపించిన ఆయన మృతిపై తెలుగు సినీ పరిశ్రమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయానికి ఎల్లుండి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. దేశంలోనే తొలిసారి మైనార్టీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యా అంశాల్లో పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. గతంలో మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా మనసు రాని ప్రభుత్వం ఉందన్న సీఎం ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవే ఇచ్చినట్లు గుర్తు చేశారు. జాతీయ మైనార్టీ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం అనంతరం జరిగిన సభలో మైనార్టీలను ఉద్దేశించి మాట్లాడారు. చట్టం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, అందులో మహిళలకు 50% పదవులు ఇస్తున్నట్లు జగన్ వివరించారు. అనంతరం కడప జిల్లాకు చెందిన అబ్దుల్ సత్తార్కు మౌలానా ఆజాద్ జాతీయ పురస్కారం, అన్నమయ్య జిల్లాకు చెందిన ఫక్రుద్దీన్కు డాక్టర్ అబ్దుల్ హక్ పురస్కారం, చిత్తూరు జిల్లాకు చెందిన పఠాన్ మహమ్మద్ ఖాన్కు జీవిత సాఫల్య పురస్కారాలను జగన్ ప్రదానం చేశారు. వచ్చే ఎన్నికలకు ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని నిర్ణయించిన తెలుగుదేశం, జనసేన ఆ దిశలో కార్యాచరణ ముమ్మరం చేశాయి. ఈ మేరకు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 6 సభ్యులకు చోటు కల్పించారు. తెలుగుదేశం నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభికి చోటు కల్పించారు. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్లకు కమిటీలో చోటు ఇచ్చారు. ఈ నెల 8న జరిగిన తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ 2వ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్న ఇరు పార్టీలు ఈ నెల 13న తొలిసారి సమావేశమై ఎన్నికల ప్రణాళికలపై చర్చించనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా నిరుద్యోగ యువతను సీఎం జగన్ దగా చేశారంటూ ఏపీ వ్యాప్తంగా తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. తెలుగు యువత విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు చైతన్యబాబు ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి జగన్ మోసం చేశారని నిరుద్యోగులు మండిపడ్డారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద రిక్షాలు తొక్కుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎన్నికల్లో గెలిచేందుకే జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్లంటూ వైకాపా ప్రభుత్వం గారడీ చేస్తోందని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణ మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో తెలుగు యువత నాయకులు భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తెలంగాణలో ఇసుకపై కట్టిన మేడిగడ్డ ఇక అణాపైసాకు పనికిరాదని, అన్నారం అక్కరకు రాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇసుక మీద ప్రాజెక్టులు ఎవరైనా కడతారా? కాళేశ్వరం పేకమేడ అనుకున్నారా అని కేసీఆర్ను ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ అధికార భారాసపై విమర్శలు గుప్పించారు. భారాస నిర్లక్ష్య వైఖరితో మేడిగడ్డ, అన్నారం మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి పట్టాదారుల్లో కాకా కుటుంబం ఒక్కటని, వివేక్, వినోద్ను ఎమ్మెల్యేలుగా గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలకు ఉందని రేవంత్ సూచించారు. అనంతరం రామగుండం సభలో పాల్గొన్న రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తానన్న కేసీఆర్ ఆ మాటే మరిచారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల నాణ్యతతో కూడిన విద్యుత్ ఇస్తామని, 58 లక్షల రైతులకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. హైదరాబాద్లో నిరంతరం తాగునీటిని అందించాలన్నదే భారత రాష్ట్ర సమితి లక్ష్యమని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో జరిగిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. కాలుష్య రహిత రవాణాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. రాబోయే 10 ఏళ్లలో 415 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలన్నదే తమ ఎజెండా అని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ అహంకారంతోనే భారాస ఓటమి ఖాయమైందని
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో జరిగిన భాజపా పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన ధరణి పోర్టల్ కారణంగా తెలంగాణలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన ఎన్నికల ప్రమాణ పత్రంలో 1 గుంట భూమి ఎక్కువ చేరిందని పేర్కొనడమే దీనికి నిదర్శనమని వివరించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు 4648 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే 2327 నామపత్రాలు దాఖలైనట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. శుక్రవారం మేడ్చల్లో 66, ఎల్బీనగర్లో 43, కామారెడ్డిలో 37 నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ నెల 8 వరకు 1188 నామినేషన్లు దాఖలైతే 9న 1133, చివరి రోజున 10న 2327 నామినేషన్లు దాఖలైనట్లు వివరించారు. అయితే పలువురు అభ్యర్థులు వేర్వేరు రోజుల్లో పలు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినందున మొత్తం నామినేషన్ల సంఖ్యలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందన్నారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 15 వరకు గడువు ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె మునుగోడుకు చెందిన పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి ఓడిన ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. పాల్వాయి స్రవంతి మాత్రం రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించిన తర్వాత తాను కాంగ్రెస్ను వీడబోనని ప్రకటించారు. అధిష్టానం తనతో మాట్లాడి టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారో చెబుతారని ఆశించినట్టు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో స్రవంతి చెప్పారు. అలాంటి ప్రయత్నం నాయకత్వం చేయలేదన్న ఆమె కష్టకాలంలో జెండా మోసిన తనకు సరైన గుర్తింపు లేక అవమానాలు భరించలేక కాంగ్రెస్ను వీడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖ సోనియా గాంధీకి పంపినట్లు తెలిపారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్వయంగా తమ ఇంటికి వచ్చి భారాస్లోకి ఆహ్వానించారని స్రవంతి తెలిపారు. అభిమానులు కార్యకర్తలతో చర్చించిన తర్వాత 1-2 రోజుల్లో భారాసలో చేరే అంశంపై నిర్ణయం వెల్లడిస్తానని తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ హక్కులు కాపాడగలరా అని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కేసీఆర్తో తప్ప ఇంకెవరితో సాధ్యం కాదన్నారు. కేఎల్ యూనివర్సిటీ బోరంపేట క్యాంపస్లో యాపిల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని హరీష్ రావు ప్రారంభించారు. గత 5 ఏళ్లలో 6 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించామని ఆయన పారిశ్రామిక రంగంలో మరో 24 లక్షల మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. తెలంగాణ ప్రజలు సంక్షేమం కోసం అనేక పథకాలు తెచ్చామని, మరిన్ని పథకాలు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని హరీష్ వివరించారు.